గారు రెండవ రాకడలో ఖచ్చితంగా వస్తారు అని ఖురాన్ తెలియజేస్తూ ఉంది. ఇస్లాం సంప్రదాయం ప్రకారం ఈసా అలైహిస్సలాం గారు ప్రళయానికి అంటే జడ్జిమెంట్ డేకి ముందు ఆయన తిరిగి వస్తారు. ఇది ఒక భవిష్యవాణిగా చెప్పడం జరుగుతుంది. ఆయన వచ్చి న్యాయాన్ని స్థాపిస్తారు అని, దజ్జాల్ అనే ఒక వింత జంతువుని ఆయన అంతం చేస్తారు అని మరి ఖురాన్ మరియు హదీసుల్లో ఈ యొక్క విషయాల గురించి చెప్పడం జరుగుతూ ఉంది. మరి క్లుప్తంగా చెప్పాలంటే ఖురాన్ మరి యేసుక్రీస్తు గారిని ప్రేమిస్తుంది మరియు గౌరవిస్తుంది ఇస్లాం. కానీ ఆయనను దేవుడిగా కాకుండా ఆయనను ఒక ప్రవక్తగా, దేవుని యొక్క భక్తుడిగా, దేవుని యొక్క దాసుడిగా మరియు మానవాళికి ఒక దిక్సూచిగా, ఒక నాయకుడిగా, ఒక ప్రవక్తగా ఆయనని ఇస్లాం లేదా ఖురాన్ ఆయనని లేదా ముస్లింలు ఆయన్ని ఆ విధంగా విశ్వసిస్తారు. మరి సో ఆయన ఎవరి గురించి అయితే ఆయన బోధించారో, ఆయన ఎవరి గురించి అయితే చెప్పాడో ఆయన్ని దేవుడుగా మరి ఈ యొక్క ఇస్లాంలో మరి ఖురాన్ మరియు హదీసుల్లో ఆయనని విశ్వసిస్తూ ఉంది. మరి ఏదైతేనేమి ఖురాన్లో సూర మరియంలో కూడా ఈ యొక్క విషయాలన్నీ కూడా చెప్పబడ్డాయి. ఖురాన్లో 19వ అధ్యాయం సూర మరియమ్మ గారి పేరు మీద ప్రత్యేకంగా ఖురాన్లో ఒక సూరానే ఇవ్వటం జరిగింది. ఈ విషయాల గురించి ఇంకా అక్కడ మీరు క్లుప్తంగా తెలుసుకోవచ్చు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖురాన్లో 19వ అధ్యాయాన్ని మీరు చదివి కూడా తెలుసుకోవచ్చు. ఖురాన్లో ఈసా అలైహిస్సలాం గారు లేదా యేసుక్రీస్తు గారి గురించి ఇంకా మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. అంటే ఈసా అలైహిస్సలాం గారి పైన ఒక గ్రంథాన్ని అవతరింపజేయడం జరిగింది. దాని పేరు బైబిల్ లేదా ఇంజీల్. దీన్ని గోస్పల్ అని కూడా అని అంటారు. అంటే బైబిల్ లేదా దీనిని అరబ్బీ భాషలో ఖురాన్లో ఇంజీల్ అనే పేరుతో పిలుస్తారు. ఈ యొక్క బైబిల్ని ఇంజీల్ అనే పేరుతో పిలుస్తారు అనమాట. ఈ యొక్క ఇంజీల్ అనే గ్రంథం ద గోస్పల్ అంటే బైబిల్ అనే ఈ యొక్క పవిత్ర గ్రంథాన్ని ప్రసాదించాడని దేవుడు అల్లా ప్రసాదించాడని మరి ఖురాన్లో చెప్తూ ఉంది. ఈ గ్రంథం ప్రజలకు మార్గదర్శకత్వాన్ని, గైడెన్స్ మరియు వెలుగును, లైట్ను నింపడానికి ఇవ్వబడింది అని, ప్రజలకు మార్గదర్శకత్వం, చెడుల నుంచి ఆపడం, మంచి వైపుకు వెళ్ళటం, నరకం నుంచి రక్షించబడటం, స్వర్గానికి వెళ్ళటం కోసం, వారికి జీవన మరియు ఆరాధన పద్ధతులు తెలియజేయడం కోసం, అంతేకాకుండా మోషే ధర్మశాస్త్రం అంటే మూసా అలైహిస్సలాం గారి పైన అవతరింపబడ్డటువంటి గ్రంథం ఏదైతే ఉందో అది తౌరాత్ గ్రంథం. దీనినే మోషే ధర్మశాస్త్రం అని అంటాం. ఈ యొక్క గ్రంథాన్ని ధృవీకరించడానికి వచ్చింది అని కూడా ఈ యొక్క బైబిల్ లేదా ఇంజీల్ అనే గ్రంథం ఈ యొక్క మోషే ధర్మశాస్త్రాన్ని ధృవీకరించడం కోసం కూడా, ఒప్పుకోవడం కోసం కూడా వచ్చింది, సాక్ష్యం ఇవ్వడం కోసం కూడా వచ్చింది అని ఈ యొక్క ఖురాన్లో ఈ యొక్క విషయాలన్నీ కూడా చెప్పబడ్డాయి. అంతేకాకుండా మరి యూదులపై వారికి కొన్ని నిషేధించుకున్నారు. ఆ నిషేధించుకున్న వాటిలో కొన్నిటిని హలాల్ చేయడం కోసం కూడా, వారిపైన వాటిని విధించడం కోసం కూడా ఈసా అలైహిస్సలాం గారు పంపబడ్డారు అని ఆయనకి ఇంజీల్ అనే గ్రంథం ద్వారా తెలియజేయడం జరిగింది అని ఖురాన్లో చెప్పడం జరుగుతుంది. మరి మొహమ్మద్ సల్లాల్లాహు అలైహి వసల్లం గారి యొక్క రాక గురించి